విద్యా సంవత్సరంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం పెండింగ్ లో రెన్యువల్ నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత ప్రిన్సిపల్ ను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఆడిటోరియంలో వసతి గృహాల సంక్షేమాధికారులు ప్రభుత్వ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా వాటిని విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. చదువుకునే పేద పిల్లలకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు అండగా ఉంటాయని, డబ్బు సమస్య లేకుంటే విద్యార్థి చదువుపై ధ్యాస ఉంటుందని, చదువులో చక్కగా రాణిస్తారన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎన్జిఓస్ కి టాస్క్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మీ మండలాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ తో సహా ఈ పాస్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ కావాలి. ఆ స్టూడెంట్స్ అందరినీ ఎన్రోల్ చేయాలి. తర్వాత ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో వాళ్ళ హార్డ్ కాపీస్ ప్లస్ ఆన్లైన్ కాపీస్ అన్ని చేయించుకోవాల్సి వస్తుంది. స్టూడెంట్ గతంలో ఎలా ఉండేదనంటే రియంబర్స్మెంట్ అనేది కాలేజ్ అకౌంట్ కి వెళ్ళేది, మెయింటెనెన్స్ ఫీజ్ అనేది స్టూడెంట్ అకౌంట్ కి వెళ్ళేది. ఈ సంవత్సరం ఈ కొత్త పద్ధతిలో ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఏవైతే చేసినారో అంటే ఆ స్టూడెంట్ అకౌంట్ అనేది స్కాలర్షిప్ కి టైప్ అయిపోతుంది. రెండు ఆర్టీఎఫ్ ఎండిఎఫ్ రెండు కూడా స్టూడెంట్ అకౌంట్ కి జమ అయిపోతుంది. ఈ రెండు రకాల వాళ్ళకి చేకూరుతూ ఉంది. సో ఇంతకుముందు కూడా ప్రీవియస్లీ కూడా ఎన్నో ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో సో అదంతా ప్రొసీజర్ కూడా మీరు ఆల్రెడీ ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏదో కొద్దిగా మనము ప్రొసీజర్ కొద్దిగా చేంజ్ వచ్చింది. సో ఆ చేంజ్ వచ్చిన ప్రొసీజర్ కూడా మీకు అవగాహన కల్పించడానికి సెషన్ పెట్టడం, వేరే అదర్ డిపార్ట్మెంట్స్లో పాత ప్రొసీజర్ మనకి కంటిన్యూ అవుతూ ఉంది. సో మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేయడానికి కూడా మనం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సో సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి వాళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో లేదు కొద్దిగా కష్టపడినా సరే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం అనేది కూడా, సో వాళ్ళు అప్పు ఏదో ఒకటి చేసే సర్వీస్ చేసి కూడా ప్రైవేట్ స్కూల్స్కి పంపించే పేరెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళని ఫీజు కట్టడం చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉంటాయి. సో అటువంటి టైంలో మనం వాళ్ళకి కొద్దిగా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏదైతే ఎలిజిబుల్ బీపీఎల్ ఫ్యామిలీ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా మనము సడన్ 5 గ్రేడ్స్ ఇస్తా ఉన్నాం. సో అదేవిధంగా వల్ల మనము సో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆల్మోస్ట్ అందరు బీపీఎల్ ఫ్యామిలీ హోల్డర్స్ అందరికీ కూడా ఫ్రీ కరెంట్ కూడా మనము ఇస్తా ఉన్నాం. సో ఫ్రీ కరెంట్, సబ్సిడీ గ్యాస్ కానివ్వండి, ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, మళ్ళీ తర్వాత ఇవన్నీ కానివ్వండి, సో అన్నీ కూడా మనము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. సో చేస్తున్నాం. బట్ ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేకించి ప్రతిసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా మాకు రీఇటరేట్ చేసుకుంటూ చెప్పేది ఏంటి అంటే కూడా ఎన్ని మనం చేసినా కానీ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ఏకైక ఇది ఏంటి అనేసి అంటే కూడా ఎడ్యుకేషన్ ఒకటి మాత్రమే. సో ఎడ్యుకేషన్ ఒకటి మాత్రమే ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా పోటీ నుంచి బయటికి తీసుకురావడానికి ఉన్న ఏకైక అస్త్రం లాంటిది. సో దీంట్లో నుంచి బయటికి తీసుకొని రావాలంటే సో ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయడము, ఫైనాన్షియల్గా వాళ్ళకి కొద్దిగా స్టూడెంట్స్కి. సో ఇప్పుడు మనం ఎంత గవర్నమెంట్ స్కూల్స్లో ఎంత బుక్స్ ఇచ్చినా, ఎన్ని యూనిఫామ్స్ ఫ్రీ ఇచ్చినా, బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇచ్చినా కానీ కూడా మళ్ళీ వాళ్ళకి అదర్ నెసెసరీ థింగ్స్ ఉంటాయి. సో మళ్ళీ నోట్బుక్ ఒక నోట్బుక్ మొత్తం త్రూఅవుట్ ఇయర్ రాదు. మళ్ళీ తర్వాత ఇంకొక నోట్బుక్ కొనుక్కోవాల్సి వస్తుంది, ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రాబ్లమ్స్ 2-3 టైమ్స్ చేయాల్సి వస్తుంది. మన జిల్లాలో మనం చూసినట్టయితే ఎవరెవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ అంటే ఎన్ని స్కీమ్ మనము చూస్తే కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళకి 100% అది లబ్ధి చేకూరాలా, ఏ విధమైన లీకేజెస్ లేకుండా డైరెక్ట్గా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే వెళ్ళాలనేది కూడా ప్రభుత్వం ఉద్దేశం ఉంటుంది. సో ఎనీ స్కీము బెనిఫిట్ స్కీమ్ బెనిఫిషియరీకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ వెళ్ళినట్టయితే ఏ విధమైన లీకేజెస్ ఉండవు. సో దీనికి సంబంధించి ఫండ్స్ కూడా మనకి సో పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానివ్వండి, స్టేట్ కానివ్వండి. సో స్టేట్ కూడా మనకి ఈసారి ఏం చెప్తా ఉన్నదంటే కూడా 100% ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనము అప్లై చేయాలా, ప్రొసీజర్ ఫాలో కావాలా, అందరికీ కూడా ఇది బెనిఫిట్ అయ్యే విధంగా ఎన్షూర్ చేసుకోవాలని. సో ఎన్నో గవర్నమెంట్ ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తూ ఉన్నారు. సో స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మళ్ళీ రీమోడలింగ్ చేయడం, టోటల్ కానీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం గర్ల్స్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.